ఇప్పుడు మా మేడం కి కుజ దోషం ఉంది. ఆమెకి 4 పెళ్లిళ్ళు చేసినాం, 4 చచ్చిపోయినారు. ఇంకో 5వ వాడిని చేసి పెళ్లి చేస్తే అప్పుడు ఆమె కుజ దోషం పోతుందంట. ఇప్పుడు 5వ వాడిని నువ్వు చేసుకోవాలా. ఇప్పుడు ఫామ్ హౌస్ లోకి పోతున్నాం మనం. అవసరం లేదు, రాదది. ఇప్పుడు ఒంటి కాదు అట్లా చెప్పా పారిపోయినాడు. అరే ఒంటి వసలు ఒంటి యాడికి యాడికి ఎక్కువ 250 గుంజు గట్టిగా. ఏం పేరానా? సీట్ బెల్ట్ పెట్టుకో. సీట్ బెల్ట్ అడుంది చూడు. అటగా 4 పెట్టుకో. మోగుతూనే ఉంటది టీ 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 అని. ఇట్లా మెడకే చుట్టూ అర్థం కాల. అవతల మెడను కానుంచి చుట్టూ అంటారా. అట్లా కాదు, అవతలది. ఈడు ఉండదు అది మరి. మళ్ళీ ఏం చేస్తుంటావు పెద్ద మంచి? అవునా, మట్టి లారీ పని చేస్తాను. లారీ పని యాడా? బాదర్పూర్లో. భూత్పూరా బహదూర్పూర్. చెల్లిగా ఒక చిన్న సమస్య వచ్చి పడింది అన్న. నాకు ఒక చిన్న సమస్య వచ్చి పడింది. ఏంటి? మా మేడంకి కుజ దోషం ఉంది. దాంట్లో ఇప్పటికి 4 పెళ్లిళ్ళు చేస్తే 4 చచ్చిపోయినారు. ఇంకా ఏం మంత్రాలు అన్ని చూపించినాము. దానికి సంబంధించి ఒక మనిషిని ప్రయోగించేటప్పుడు ఇంకా 5వ పెళ్ళి అంట. ఇంకా 5వది అయినాక ఎవరు పెళ్లి చేసుకున్నా బాగా అవుతుంది అని సామోజీ చెప్పినాడు. అట్లా ఎంతమందిని చూపించినా ఏం చెప్పించినా అర్థమైతలేదని మహారాష్ట్ర నుంచి పిలిపించినాం. స్వామోజీకి, గోతా స్వామోజీ అని ఆయనని పిలిపించినాం. ఇంకా 5వ పెళ్లి చేసేట మంచి ఒక పరిచయం పట్టుకురా, చేసిస్తాము, అంత సెట్ అవుతుంది అని చెప్పినాడు. దానికి సంబంధించి తిరుగుతున్నాను. ఫోన్ చేస్తా అని ఇంకా చేసేలేడు. పొద్దున్నే నేనే చేస్తాలే అని మా సార్. మాటలోనే చేసేసాడు. सेठ हाँ सेठ वही काम पे फिर रहा हूँ सुबह से। हाँ 2 लोग मिले हुए। एक है, एक उम्र वाला है थोड़ा, एक यंग एज है। फार्म हाउस पे पास लेके आना है। ओके, इंजेक्शन डालना है, इंजेक्शन। ठीक है मैं लेके आ रहा हूँ उनको अंदर डाल के धड़ करना है, हाँ मिले ओके आ रहा हूँ। ठीक है ఒక చిన్న లేదు ఒక్క నిమిషం ఆగండి మీరు.
ఒక ఫామ్ హౌస్ ఉంది, ఫామ్ హౌస్ లోకి వెళ్తాము. ఫార్మసీ అంటే ఒక ఇంజెక్షన్ చేస్తాను. ఎవరికి? నీకు. నాకద్దు. ఏయ్ ఊగుండు. ఇప్పుడు నువ్వు వచ్చి మా మేడాన్ని పెళ్లి చేసుకుంటావు అనుకో, సరిపోతుంది. సరేనా? అది కాదు, ఉండు ఉండు కొద్దిగా ఉండు. ఏంది కొద్దిగా తీయది. ఎందుకు? ఫామ్ హౌస్ లోకి పోతున్నావు ఇప్పుడు. ఫార్మస్ కాదు, ఉండు. ఇంజెక్షన్ అర్చొద్దు. ఏమి అది రాదు, పాస్వర్డ్ పడి ఉంటుంది దానికి. కరెక్ట్ లేదు. ఇన్ని ఇంజెక్షన్ ఎందుకు అవసరం లేదు. మా మేడం ఇప్పుడు మేడం కాదు, ఊకుండు. మా మేడం కి పెళ్లి కూజ దోషం అయింది, పెళ్లి చేయాల. కరెక్టే కానీ కొద్దిగా ఉండు. ఇది ఫస్ట్ నువ్వు వస్తావు రామా? వస్తున్నాను కానీ ఇది గాడికి వస్తావు. హైదరాబాద్ వస్తున్నాను. హైదరాబాద్ కాదు, ఇక్కడ మధ్యలో ఫామ్ హౌస్ లోకి పోవాలా. ఇది ఇది రాదు, అది పాస్పోర్ట్ పడి ఉంటది. ఏం చేసినా అయిపోయాక ఇప్పుడు ఫామ్ హౌస్ లోకి పోతున్నాం. అవసరం లేదు. అది తీయనా ఫస్ట్. రాదు అది. అది కాదు, నువ్వేంది ఇప్పుడు? ఇప్పుడు మా మేడం కి కుజ దోషం ఉంది. మేడం మేడం కరెక్ట్. కొద్దిగా ఒక్క నిమిషం ఒంటికి వస్తుంది. ఒంటికి వస్తుందా? ఒంటికి పోయి వస్తావా? కాదు, అట్లా చెప్పి ఇద్దరు ముగ్గురు పారిపోయినారు. లేదు, ఒంటికి వస్తాను. లేదు ఇప్పుడు అర్థం అట్లా కాదు, ఒక్క నిమిషం కాదు. ఒంటికి వస్తాను, ఈడే నిలబడి ఒంటికి వస్తాను. ఈడే నిలబడి ఇట్లా ఒంటికి వస్తాను. ఇట్లా ఎక్కుతాను కారు. అట్లా చెప్పే వాడు పారిపోయినాడు. లేదు, నన్ను ఎక్కుతా. ప్రామిస్. అట్లా ఒక ఇంజక్షన్ నేను ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణం చేస్తాను నీకు. నేను ప్రమాణం చేస్తాను నీ చేతి. కాదు ఇప్పుడు అట్లా చెప్పే ఒకటి పారిపోయినాడు. నేను ప్రమాణం చేస్తాను. ఇప్పుడు ప్రమాణం చేస్తున్నావా? అంటే నేను చచ్చిపోవాలని. ఇప్పుడు ఒంటి వచ్చి నీ దగ్గర ఇట్లా ఎక్కుతున్నాను. అలా కాదు, ఒంటి వచ్చి ఎక్కుతున్నాను. వద్దు అట్లా కాదన్నా. అర్థమైందా? నేనేం చెప్పు. ఒంటి వస్తాను ఎక్కుతాను. నేనేం చెప్పినా నీకేం అర్థమైంది అది చెప్పు. నువ్వు ఇంజక్షన్ వేస్తావు. దానికి కాదు, ఎందుకు తీసుకోబోతున్నా? అది ఎందుకు తీసుకోబోతావు నాకు అర్థం కాలేదు. అర్థం కాలేదా? నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు మా మేడం కి కుజ దోషం ఉంది. చెప్తాడు నేను. ఆమెకి 4 పెళ్లిళ్ళు చేసినాం, 4 చచ్చిపోయినారు. చెప్తాడు 4 చచ్చిపోయినారు. ఇంకో 5వ వాడిని చేసి పెళ్లి చేస్తే అప్పుడు ఆమె కుజ దోషం పోతుందంట. ఏమో సర్లే. ఇప్పుడు 5వ నువ్వు చేసుకోవాలా మా మేడం ని. కరెక్ట్ గానీ ఇప్పుడు ఒంటి వచ్చి ఎక్కుతాను. నీకు అర్థమైందా? ఇప్పుడు చెప్పు. ఫస్ట్ కాని చెప్పు. 5వ చేసుకున్నాక ఫస్ట్ కాని చెప్పు. మా మేడం కి కుజ దోషం ఉంది చెప్పు. అంటే అది కుదోషం ఉన్నాక ఇప్పుడు 4 చచ్చిపోయారు. 5వ వేసుకుంటే బాగుంటది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఇప్పుడు ఒంటి వస్తున్నాను. ఒంటి కాదు, అట్లా పారిపోయినాడు. అరే ఒంటి వస్తాను. ఒకడు ఒంటికి వస్తుందని చెప్పి దిగి పారిపోయినాడు. నీ మేము ప్రమాణం చేస్తే చెప్తున్నాను కదా. అంటే నీ ప్రమాదంతో నీ ప్రమాణంతో నీ సావాలని కదా నువ్వు. అరే నీకు ఎక్కుంటే అప్పుడు అడుగు, కారు ఎక్కుంటే అప్పుడు అడుగు. ఎక్కుతా అని చెప్పి ఇట్లానే అన్నాడు. ఎక్కకుంటే అడుగు, నేను చెయ్యకుంటే అడుగు, నేను చేసుకుంటా అని చెప్పేసి దిగి ఉరికినాడు. ఏమో కానీ నానైతే ఎక్కుతున్నాను. మరి ఇప్పుడు నాన్న ఎక్కుతున్నాను. నువ్వు అదే ఇప్పుడు ఒంటి వస్తుంది. ఇప్పుడు ఫామ్ హౌస్ లోకే పోసి ఒంటికి కూడా ఆడే కావాలంట. ఒంటి వస్తానని ఇప్పుడు ఒంటి వచ్చి ఎక్కుతాను. లేదు ఇప్పుడు అర్థం చేసుకో. ఒక ఇంజక్షన్ కాదు, ఒంటి వచ్చి ఎక్కుతాను. ఇప్పుడు వద్దు, అర్థం చేసుకో. నువ్వు నాకు అర్థమైంది నువ్వు చెప్పేది. ఏమర్థమైంది? సరిపోయారు ఇద్దరు. చెప్పు. నువ్వు ఫార్మేస్ చేసుకొని నువ్వు హైదరాబాద్ కన్నా కసని ఇప్పుడు నువ్వు కాదు. నేను అట్లా అని చెప్పి ఎక్కించుకొని అట్లా వద్దన్నా. వద్దు లేదు ఇంకా అర్థం అయిపోయా. నువ్వు దొరికిపోయినావు, అయిపోయా. దొరికినోడికి అట్లా కాదు కాదు ఇంకా అయిపోయింది. ఇంకా లేదు, ఇంకా చేసేది ఏం లేదు. ఇంకా ఇప్పుడు చెప్తున్నా అర్థం చేసుకో. ఒక ఇంజక్షన్ వేస్తాను. అట్లా కాదు చెప్పేది నువ్వు. ఇప్పుడు మా మేడం కి కుజ దోషం పోవాలా? మేడం ఏమడితే ఉండదు. నువ్వు మేడం అన్నాడు.
ఏమన్నా డబ్బులు కావాలంటే ఇస్తా ఎంతున్నాయి? ఎంతోడే 200 ఇస్తా 200 కాదు, నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు 2 లక్షలు వస్తాయి. మాకు పెళ్లి వద్దు. ఇందాక చేసుకుంటా అంటే వద్దు. ఇందాక అన్నావా లేదా? వద్దులే. ఇందాక పెళ్లి చేసుకుంటా అన్నావా లేదా? పెళ్లి చేసుకుంటున్నాను అనలేదు. ఇంకా లేదు, వాడు అయిపోయింది వాడి పని. ఇంకా చేసేది ఇంకా రాదు. ఇంకా అది దండం చెప్తాను నీకు. ఇంకా లేదు, దండేసావా? దండం చెప్తున్నాను కాదు. ఇప్పుడు మా మేడం కి ఇంజక్షన్ వేసుకొని తీసుకొని రా అని చెప్పినాడు. ఇప్పుడు ఫోన్ లో మాట్లాడినాను. ఇంజక్షన్ అవన్నీ చెప్పద్దు నాకు. ఇంజక్షన్ అవన్నీ చెప్పద్దు నాకు. గులాబ్ జాములు కలగలేడిపోయాయిరా. ఒక్క మాట మాట వింటే ఒంటికి వస్తాను. ఒంటికి పోసినాక బాటలో పోసు బాటలు చెప్పదు. కిందికి వస్తాను. కిందికి దిగకుండా ఈడ పోయి వద్దు. బాటలు ఇస్తా, బాటలో బాటలు వద్దు. కిందికి వస్తాను. కింద దిగి ఉరికితే ఊరుకును అట్లా అని చెప్పి ఉరకననే ఉరికినాడు. అరే ఉరికిండొచ్చు, నానైతే ఉరకను. నువ్వు ఉరుకుతావు. నాను ఉరకను. ప్రామిస్ చెప్తాను. అట్లానే అన్నాడు. చెప్తాను. ప్రమాణమే అన్నాడు. నాను ఉరకను. అట్లానే అన్నాడు. నన్ను ఉరకను నిలబడి కసి వస్తాను. ఉరకను కంపల్సరీ వస్తా అని చెప్పేసి ఉరికినాడు. ఉరికిండొచ్చు కానీ నానైతే ఉరకను. అదే అన్నాడు. వాడు ఉరికింది వచ్చి కానీ నేను ఉరకను అని చెప్పినాడు. ఇప్పుడు నాన్న యువతలు నీకు ఉరకను. నువ్వు ఇట్లా పక్కనే ఉండు, నిలబడి కసి ఒంటికి వస్తాను. మరి అట్లే చెప్పినాడు. కానీ నానైతే ఉరకను అని చెప్తున్నాను కదా. నువ్వు ఎక్కకుంటే చూడి. అదే అన్నాడు, ఎక్కకుంటే చూడి అన్నాడు. ఎక్కకుంటే అప్పుడు అడుగు నన్ను. మా మేడం పెళ్లి కాక తనకలాడుతుంది. అది ఏమో కానీ నువ్వు చేసుకుంటావు కదా. చేసుకో. చేసుకోవటం లేదు. ఒంటి పోసి ఎక్కుతాను. పెళ్లి చేసుకుంటాను. ఒంటి పోసి ఎక్కుతాను. ముందు చేసుకున్న తర్వాత ఒంటి పోయి. ఒంటి వస్తే నువ్వు ఒంటి పోసి ఎక్కుతానంటే అదే ఒంటికి పోసి పెళ్లి చేసుకున్నాక ఒంటికి పోయి. అది కాదనే నువ్వు అన్ని చెప్తావు. ఏంది అంత నువ్వు చెప్పేది వస్తవే కదా. పెళ్లి కాలే మా మేడంకి. ఏ మేడం పెళ్లి కాలేదన్నాడు కదని దిగది. నువ్వు హైదరాబాద్ కన్నా కదని అట్లా అని చెప్పి ఎక్కించుకొని ఇట్లా ఎత్తుకొని పోతుంటా నేను. అట్లా పని చేస్తావా? నలుగురు చచ్చిపోయినారు కదా. నలుగురిని నేనే తీసుకొచ్చినాను. వాళ్ళు చచ్చిపోయినారు. 5 కూడా నువ్వే తీసుకొని రా, నీకు 10 లక్షలు ఇస్తా అన్నారు. నీకు 2 లక్షలు ఇస్తాను దాంట్లో. నాకు అవసరం లేదు. ఓకే అని చెప్తే ఇందాక నువ్వే చెప్తే చేసుకుంటానని పెళ్లి. వాడిని ఆడపాడేద్దామా అని. నువ్వైతే ఒంటికి కాదు, వాడిని ఆడపాడేస్తావు. నీ ఇష్టం. నువ్వే చంపినావా అని. నువ్వే. నానేడు చంపుతాను. 100కి చంపలేవా స్ప్రే కొట్టి? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అది కూడా నీకు నీ మీదే వేసేసా కేసు. అది సర్రా చేసుకుంటావు కదా. చెప్పు. అంత ఎంత తెలుగుతోనే ఎట్లా చేస్తావు అనుకోలేదన్న. నువ్వైతే ఒంటికి వస్తాను. ఒంటికి పెళ్ళి అయినాకనే ఒంటికి పోయాలి. నువ్వు అంతవరకు ఒంటికి పోయకూడదు. సర్రా. పెళ్ళి అయినాక ఒంటికి పోయకూడదు. మళ్ళీ ఎట్లా ఇంజక్షన్ వేసేస్తా. నువ్వు తనక వినేటట్టు లేవు. అది కాదన్నా, ఉండు కొద్దిగా ఉండు. లేదు నువ్వు కాదు. ఉండు ఒంటికి వస్తాను. ఒంటికి వస్తాను. మళ్ళీ చేసుకోనంటే పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను. ఒంటికి వచ్చేస్తాను. ఉండు. నువ్వు మళ్ళీ చేసుకోనంటే అరే లేస్తున్నాడు ఆవాడు. అరే మీరు అది కాదు. నువ్వు ఏంటి కార్యకి చూసి 5 రోజు పోతాను కసింది.
పెళ్లి చేసుకుంటావా చేసుకోవా? ఏ వద్దులేనా మాకు పెళ్లి వద్దు ఏమొద్దు నాకు చేసుకుంటా వద్దులేనా వద్దు మళ్ళీ చేసుకుంటా అంటే కదా వద్దులేనా కాదు అంటే నువ్వు దిగి పారిపోవాలనుకున్నావు ఏం పారిపోవాలని చెప్పు నువ్వు ఎంతోడు ఇట్లా ఇబ్బంది పెట్టేది అది పద్ధతి కాదన్న పెళ్లి చేసుకో పెళ్లి చేసుకున్నాను సరే అని దాని పాస్పోర్ట్ చెప్పింటది పాస్పోర్ట్ ఓపెన్ చేయి పాస్పోర్ట్ నాకు తెలియదు కానీ చెప్పు ఓపెన్ అవుతుంది పాస్పోర్ట్ ఏం చేసాను ఈ పోస్టర్ వెనకలో ఏముందో బయటికి రండి అని చెప్పు ఈ పోస్టర్లు ఏముండదు వెనక బయటికి రండి వెనక్కి కాదు ముందుకు వెళ్ళి బయటికి రండి అని చెప్పు ఈ పోస్టర్లు ఏముంటుందో వాళ్ళు బయటికి రండి అని చెప్పు ఈ పోస్టర్లు ఏముండదు బయటికి రండి గట్టిగా చెప్పు ఈ పోస్టర్లు ఏముండదు బయటికి రండి ఏందన్నా మీరు అంతా ఇట్లా చేసేది సరే కానీ నీతో తమాషా చేసినాను నేను టెన్షన్ పడద్దు ఇట్లా గుర్తు తెలియని బండ్లలో ఎక్కితే ఒకవేళ ఇది నిజమైతే ఏం చేస్తావు? నిజమైతే అన్నట్టు నువ్వు ఇప్పుడు ఎంత భయపెడితే నువ్వు అసలు మళ్ళా ఇదే నిజమైతే నిజమైతే అన్నట్టు కూడా మావాడే టెన్షన్ వేయడం పెళ్లి మరి భయపడిన అందుకే ఇట్లా గుర్తు తెలియని బండ్లలో ఎక్కొద్దు. ఇదేంది ఇది సీసీ కెమెరాది కెమెరా అనేది ఇట్లా తమాషా వీడియో చేస్తుంటా నేను. ఓకే ఇట్లా నువ్వు కూడా చెప్పు గుర్తు తెలియని బండ్లలో ఎక్కొద్దండి అని చెప్పు చెప్పు గుర్తు తెలియని బండ్లోనే ఎక్కదండి. టాక్సీ బస్సుల్లోను గానీ వెళ్ళండి మంచిగా ఆర్టీసీ బస్సుల్లోను గానీ వెళ్ళండి. ఓకే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ చెప్తున్నాము. ఓకేనా? ఇది ఒక చిన్న గిఫ్ట్ అన్న వీళ్ళ తరపు నుంచి వీళ్ళు పంపిస్తుంటారు వాళ్ళకి ఏమైనా గిఫ్ట్ అనా అని చెప్పేసి. ఓకే అది నీకు చిన్న గిఫ్ట్ నీ ఛార్జీలకి. ఓకే నువ్వు ఈడ దిగుతావనా అక్కడే ఆడైపోతున్నాము. ఓకేనా? సులోచన మేడం కి బాయ్ చెప్పు. స్లో మేడం కాదు సులోచన మేడం బాయ్. ఐ లవ్ యూ మేడం అని. ఇంకోసారి ఎక్కడ మేడం. ఓకేనా? ఇది యూట్యూబ్